ట్రైనింగ్ చేశాక స్టూడెంట్ నుంచి ట్రైనింగ్ అయిపోయాక ఫస్ట్ నేను జాబ్ చేసింది ఎక్కడంటే గురుకులం, ఆదర్శ గురుకులం పర్కాల్. అయితే అదే గురుకులంలో చేసుకుంటూ నేను అప్పటికే ఎగ్జామ్ రాసా. తర్వాత ఏమైందంటే మళ్ళీ గురుకులంలోనే నాకు పర్మనెంట్ జాబు వచ్చింది. చాలా సంతోషమైంది. మళ్ళీ నాకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు పర్కాల్, మైబాద్, బోధి ఉంటే నాకు ఎందుకో ఆ పర్కాల అనే దాని అనుబంధంతో ఆ పర్కాలని చూజ్ చేసుకున్నాను. అదేవిధంగా ఆదర్శ గురుకులంలో నాకు అనిత మేడం కానీ, మల్లారెడ్డి సార్ కానీ, రాజిరెడ్డి సార్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళతోటి ఒక వాళ్ళ స్కూల్ అయినా మేనేజ్మెంట్ అయినా కూడా ఎప్పుడు అలా ఫీల్ కాలేదు. ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండేది. స్టూడెంట్స్ కూడా చాలా మంచిగా, అంటే ఒక టీచరు ఒక శిష్యుడు అన్నట్టు కాకుండా చాలా మంచి పిల్లలు. అంటే ప్రైవేట్ స్కూల్లో ఇవాళ రోజుల్లో చూస్తుంటే గురుకులాలలో రోజు ఏదో ఒక గొడవలు, తనుగోడలు, గుద్దుబాటు, ఏయో ఒకటి ఇండిసిప్లిన్ ఉంది. కానీ అప్పుడు మా పిల్లలు అంటే మీరు చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. క్లాసులలో కూడా క్లాసులో టీచర్ వచ్చినప్పటికీ కూడా చాలా అంటే మర్యాద అనేది పోగొట్టుకోకుండా చాలా బాగా ఉండేవాళ్ళు. అప్పటి విద్యార్థులతో పోలిస్తే ఇప్పటి పిల్లలలో చాలా డిసిప్లిన్ కానివ్వండి, నిజాయితీ కానివ్వండి, నిబద్ధత కానివ్వండి చాలా వరకు పొరబడినాయి, అంటే తక్కువైనాయి. అంటే రాను ఇప్పుడు మీడియా తోటి ఎక్కువ అనుబంధం అయిపోయింది పిల్లలకి. కాబట్టి సెల్ ఫోన్స్ తోటి వాళ్ళకి ఇప్పుడు ఈ కరోనా పీరియడ్లో ఈ 2 years కూడా వాళ్ళు సెల్ ఫోన్లోనే ఆన్లైన్ క్లాసెస్ వల్ల వాళ్ళు చాలా మిస్ అయ్యారు, గురువులకి ఇంటరాక్ట్ అయ్యేది. కాబట్టి అప్పటి పిల్లలు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. ఏ పొజిషన్లో ఉండనియండి, అది అవసరం లేదు. కానీ మనం చేసే పని పట్ల ఏ పనైనా కానివ్వండి, ఇది ఆఫీసరా లేకపోతే అటెండరా అనేది కాదు, ఏ పని చేసినప్పటికీ నిజాయితీగా పనిచేయాలి, విలువలు ఉండాలి, ఆ పనిలో నిబద్ధత ఉండాలి. ఆ విధంగా ఉంటే మన జీవితంలో ఎప్పుడైనా మనం ఆదర్శవంతంగానే ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.